ఇక్కడ మీరు చూస్తున్న దృశ్యాలు చూస్తే ఇదేదో చెరువో నది అన్నట్లుంది కదా? కాదు, ఇదొక గ్రామం. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని వందల కుటుంబాలు జీవిస్తున్న గ్రామం ఇది. ఊరంటున్నారు, మరి ఈ నీరేంటి అనుకుంటున్నారా? మిచాంగ్ తుఫాన్ బీభత్సంతో స్థానికంగా ఉన్న వాగులు వంకలు నిండిపోయి లోతట్టు గ్రామంలో ఉన్న ఈ ఊరిలోకొచ్చేశాయి. ఒక్కసారిగా నీరు రాకతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు గ్రామవాసులు. అక్కడ ఉందండి కదా, అది బయట ఛార్జింగ్ లైట్ ఉంటుంది. అవుతలేదురా లంజావారు మళ్ళీ ఫోన్ చేయాలి, ఆడు ఫోన్ చేస్తుంటే ఆడుకోవాలి. ఆడే మొత్తం నల్లజర్ల మండలం జగన్నాథపురంలో చెరువుకు గండిపడి గ్రామాన్ని వరద నీరు ముంచెత్తింది. పల్లపు ప్రాంతంలో ఉన్న ఇళ్లల్లోకి భారీగా వరద నీరు చేరడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాల్లోని రహదారులపైకి నీరు చేరుకోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఒక్క ఊరే కాదు, గోపాలపురం నియోజకవర్గంలోని అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నల్లజర్ల మండలం జగన్నాథపురం ఇలాగా ముంపుకి గురైపోయింది. ప్రస్తుతానికి మా ఊరు ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు వచ్చి చూసి వెళ్ళారు, కానీ ఇంకా సహాయ సలహాలేమి ఇంకా అందించలేదు ప్రజలకి. ఈ ముంపుకి గురైన వాళ్ళకి ఏమన్నా సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ ఊరు ఇలాగా ముంపుకి గురైనందుకు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మునిగిపోయిన వాళ్ళకి ఏమన్నా సహాయం చేయాలని నేను ఈ ఊరు అధికారులు కోరుకుంటున్నాను, నాయకులు కూడా కోరుకుంటున్నాను. నల్లజర్ల మండలం బలమైన గాలుల కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు నేలమట్టమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాలతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధిత గ్రామస్తులు చెబుతున్నారు.